ఎన్నో రోజులుగా ఉత్కంఠ రేపిన కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ నామినేషన్ చివరి రోజు కన్ఫర్మ్ అయింది. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తామని పార్టీ శ్రేణులు అంటుంటే ఆ అభ్యర్థికి మాత్రం అగ్ని పరీక్షగానే ఉందట. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం, టికెట్ ఆశించిన నేతలను బుజ్జగించడం, అందరినీ కలుపుకొని పోవడం తలకు మించిన భారంగానే ఉందట. టికెట్ దక్కిందని ఆనందపడాలో, ఇన్ని సవాళ్లను ఎలా అధిగమించాలో తెలియక టెన్షన్ పడాలో తెలియని పరిస్థితి ఎదురవుతుందట కాంగ్రెస్ క్యాండిడేట్. ఎన్నో రోజులుగా నాయకుల్ని ఊరించిన కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ వెలిచాల రాజేంద్రరావుకి ఖరారైంది. ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించగా కాంగ్రెస్ అధిష్టానం ఆ టికెట్ పొన్నం ప్రభాకర్కి కేటాయించింది. టికెట్ ఆశించి భంగపడ్డ ప్రవీణ్ రెడ్డి ఎంపీ టికెట్ వస్తుందని భావించారు. తన వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేశారు. ఆశావహుల జాబితాలో చివరిదాకా వినిపించింది ప్రవీణ్ రెడ్డి పేరు. కానీ నామినేషన్ చివరి రోజు దాకా ఎదురు చూసినా ప్రవీణ్ రెడ్డికి నిరాశే ఎదురైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మద్దతిచ్చినా కరీంనగర్ ఎంపీ టికెట్ చివరికి వెలిచాలకి రావడంతో నిరాశలో మునిగిపోయింది ప్రవీణ్ రెడ్డి వర్గం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. కరీంనగర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు ఖరారైన 2 వారాల్లో పార్లమెంటు పరిధి చుట్టి రావడం సాధ్యమేనా అనేది ఇప్పుడు ఆయన ముందున్న ప్రశ్న. టికెట్పై నమ్మకంతో ఆయన ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టినా గ్రామానికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సమయం సరిపోతుందా అన్నది అనుమానమే. వీటికి తోడు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థులతో పాటు వారి అనుచర వర్గం ఎంతవరకు మద్దతిస్తుందనేది మరో ప్రశ్న. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులతో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించారు. హుజురాబాద్లో సీఎం రేవంత్ పర్యటన ఖరారు చేశారు. కాంగ్రెస్ సభ నిర్వహించాలని నిర్ణయించిన ప్రవీణ్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందన్న దానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. హుజురాబాద్, హుస్నాబాద్ పరిధిలో బలంగా ఉన్నారు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మద్దతిస్తామని ప్రవీణ్ రెడ్డి చెప్పినా ఆయన వర్గీయులు మాత్రం సస్యమీరా అంటున్నారట. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్తో పాటు ఎంపీ టికెట్ విషయంలో కూడా అన్యాయం జరిగిందని ఆవేదనలో ఉండిపోయారట ప్రవీణ్ రెడ్డి. పార్టీ మాట జవదాటకపోయినా ఆయన వర్గం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అనుకున్న స్థాయిలో మద్దతిచ్చి పనిచేస్తారా, పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ వారిని మెప్పిస్తారా అనేది పార్టీ ముందున్న సవాల్. అధికార కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఇలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాటల తూటాలతో దూసుకుపోతున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటికే నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. ఆ పార్టీ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని సవాలుగా తీసుకుని వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ రోడ్ షోలు చేపట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్లో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుంచారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయని, అందులో భాగంగానే కాంగ్రెస్ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తోందని విమర్శలు చేస్తున్నారు కేటీఆర్, హరీష్. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఒంటి కాలి మీద లేస్తున్నారు. ఆ 2 పార్టీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని ప్రచారంలో దుమ్మెత్తిపోస్తున్నారు. కేంద్రంలో మోదీ సర్కార్ ఉండాలంటూ బీజేపీ పాలనలో చేసిన పనులపై మేనిఫెస్టో విడుదల చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, బీజేపీని ఓడించడమే వారి ధ్యేయమని విమర్శిస్తున్నారు బండి. ఓవైపు సొంత పార్టీలో అలకలు, కలహాలు, మరోవైపు ప్రతిపక్ష పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉండడంతో తక్కువ సమయంలో ఓటర్లను కాంగ్రెస్ అభ్యర్థి ఎలా ప్రసన్నం చేసుకుంటారన్నదే ఆసక్తికరమైన అంశం.